ఖచ్చితంగా మనం అంచనా వేసుకోవడంలో కొంచెం వెనకబడ్డాం అనిపించింది. బ్రహ్మం చౌదరి యొక్క బలం కానీ, చంద్రబాబు గారు పార్టీ పట్ల నమ్మకం కానీ, ఈ కార్పొరేషన్ పట్ల గౌరవం కానీ అనేక మంది రావడం జరిగింది. సీట్లు లేక నుంచున్నారు. ఏది ఏమైనా ఈరోజు ఆ బ్రహ్మ సృష్టికర్త ఎవరు? పెద్ద బ్రహ్మ, పైనున్న బ్రహ్మదేవుడు. ముగ్గురు దేవుళ్ళలో బ్రహ్మ సృష్టికర్త. దేనికి? మానవాళిని సృష్టించడంలో. ఈ బ్రహ్మ పార్టీకి ఒక బలాన్ని తీసుకురావడంలో సృష్టికర్తగా ఉండాలని బ్రహ్మం చౌదరి పల్నాడు బిడ్డ, పల్నాడి పౌరుషం, దాంతోపాటుగా తెలుగుదేశం యొక్క అనుభవం, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి సహకారం, బీజేపీ వారి సహకారం, ఈరోజు లోకేష్ బాబు యొక్క మరి సమయస్ఫూర్తి, ఇవన్నీ కలిసి ఈ వేదిక మీద నాతో పాటు ఉన్న పెద్దలే కాదు, ముందు కూడా ఆశ్చర్యపోతున్నాను నేను. ఈ ఒక్క విషయం చెప్తాను. ఎందుకంటే అనేక కమ్మ సభలకు, అనేక ప్రాంతాలకు, దుబాయ్ దగ్గర నుంచి, ఆస్ట్రేలియా దగ్గర నుంచి, అలాగే బెంగళూరు, కర్ణాటక, అనేక ప్రాంతాలు కూడా, హైదరాబాద్, అనేక చోట్ల, తెలంగాణలో నేను వెళ్తుండేదాన్ని. అందరూ కనిపిస్తున్నారు ఇక్కడ. ఈ విధంగా రావటం అనేది అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు, ఇతర దేశాల నుంచి వచ్చారు. ఇది గొప్ప సంగతి కదా. అందుకోసం ఒక్కసారి బ్రహ్మం చౌదరి శుభాకాంక్షలతో పాటుగా కష్టకాలంలో చంద్రబాబు గారికి అండగా నిలబడి ఈ రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచంలోనే మద్దతు ఇచ్చి పెద్ద మెజారిటీతో గెలిపించి తెలుగుదేశం పార్టీని స్థాపించడానికి సహకరించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ బ్రహ్మం చౌదరి శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. గట్టిగా చప్పట్లు కొచ్చి బ్రహ్మం చౌదరి గారిని ఆశీర్వదించండి. ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. ప్రత్యేక కృతజ్ఞతలక్క. పెద్దలు కర్ణాటక రాష్ట్ర కమ్మ సంఘం అధ్యక్షులు గారపాటి రామకృష్ణ గారిని అత్యంత క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. వేదిక పైన పెద్దలందరికీ వందనాలు. వేదిక ముందున్న కమ్మ సోదర సోదరిమణులందరికీ మా అఖిల కర్ణాటక కమ్మవారి సంఘం తరఫున స్వాగతము, సుస్వాగతము. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజంగా మన కమ్మవారికి సౌత్ ఇండియాలో ఒక గొప్ప విశేషం. మేము కర్ణాటకలో 20 సంవత్సరాలుగా కమ్మ కార్పొరేషన్ కావాలని కోరుతున్నాము. మాకు ఇంతవరకు కాలేదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మన బ్రహ్మయ్య చౌదరికి అది ఇచ్చారు. నిజంగా సంతోషం. మనందరికీ, ఇండియాలో ఉండే కమ్మ సోదరులందరికీ కూడా కమ్మ కార్పొరేషన్ రావాలి. అట్లాగే మా కర్ణాటకలో కూడా ట్రై చేస్తున్నాము. తెలంగాణ తర్వాత తమిళనాడులో కూడా మన కమ్మ సంఘం కార్పొరేషన్ కావాలి. నేను కర్ణాటకలో ఎన్టీ రామారావు మీకు ఎట్లా తెలుగుదేశం పెట్టారో, నేను కర్ణాటకలో కమ్మ దేశం స్టార్ట్ చేశా. రాష్ట్రం అంతా తిరిగి మన కమ్మ గ్రామాలు తిరిగి 40 సంఘాలు స్టార్ట్ చేశాను. కమ్మ సంఘాలు కమ్మవారితో సభ చేయబోతున్నాము. కమ్మ సంఘాల ప్రతినిధులందరూ కూడా తప్పకుండా రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికీ తెలియజేస్తూ, విశేషంగా బ్రహ్మయ్య చౌదరి శుభాకాంక్షలు తెలియజేస్తూ నా చిన్న భాషను ముగిస్తున్నాను. జై జై కర్ణాటక. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్, అమరావతి ఉద్యమకారులు పెద్దలు బాలకోటయ్య గారిని అత్యంత క్లుప్తంగా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సభకు నమస్కారం. మీరందరూ ఆర్డర్లో ఉంటే, మీరందరూ నాదెండ్ల బ్రహ్మం గారికి మనస్ఫూర్తిగా ఈ సభకు ఇచ్చేసి ఉంటే, ఇక్కడ జరుగుతున్న కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్లని, చైర్మన్లని ఆశీర్వదించడానికి ఉంటే, మీరు మౌనంగా చాలా శ్రద్ధగా ఇక్కడ పెద్దలు చెప్తున్న 2 మాటలను మీరు ఆలకించాలి. అలా అయితేనే ఈ సభ ముందుకు పోతుంది. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై అమరావతి, జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ గారు, జై కూటమి ప్రభుత్వం. మిత్రులారా, ఈ వేదికకి ప్రధాన కారకులైన నాదెండ్ల బ్రహ్మం గారికి, వారి డైరెక్టర్ల 15 మందికి, నా మిత్రులు పెద్దలు అడుసుమల్లి శ్రీనివాస గారికి, హైదరాబాద్ నుంచి తరలి వచ్చిన
నా మరో సోదరుడు అప్పసాని రాజేష్ గారికి, మధుసూదన్ రెడ్డి గారికి, వసంత కృష్ణప్రసాద్ గారికి, వీరవనితగా తెలుగు రాజకీయాల్లో ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్న నన్నపనేని రాజకుమారి గారికి, జ్యోతుల నెహ్రూ గారికి, దినకర్ గారికి, ఈ వేదిక ముందునున్న తెలుగుదేశం పార్టీ రక్త మాంసాలైన మీ అందరికీ ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు తరఫున ధన్యవాదాలు, నమస్కారాలు. మిత్రులారా, 2024 జూన్ 4వ తారీఖున ఈ రాష్ట్రంలో మహాసంగ్రామం జరిగింది. కౌరవులకి పాండవులకి యుద్ధం జరిగింది. పాండవులు గెలుపొందారు, పట్టాభిషిక్తులయ్యారు. జూన్ 12వ తేదీన ధర్మరాజు చంద్రబాబు నాయుడు గారు తెలుగు నేలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఫల్గునుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగుదేశం పార్టీలో భీమసేనుడు లోకేష్ గారు బాధ్యతలు స్వీకరించారు. ఆ నేపథ్యంలో అమరావతి చేరువలో జరుగుతున్న అత్యంత రంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ సభ, నాకు హైదరాబాద్ నుంచి కవిత్రయమైన ఒక 3 మిత్రులు ఉన్నారు. 1 అడుసమల్లి శ్రీనివాసు గారు, 2 అప్పసాని రాజేష్ గారు, 3 అంకమరావు గారు. వీరు ఆనాటి యుద్ధకాలంలో హైదరాబాదులో టీవీ డిబేట్లప్పుడు ఏబిఎన్, TV5, ఈటీవీ ఆల్ డిబేట్స్లో నాకు చాలా పరిచయస్తులు. చాలా ప్రేమపూర్వకంగా దళిత బహుజన కులాల గొంతుకు వినిపిస్తున్న నాలాంటి వాళ్ళని హక్కును చేర్చుకొని ఒక టీ ఇచ్చి, ఒక టిఫిన్ ఇచ్చి, ఒక భోజనం పెట్టి, బొగ్గ మీద ముద్దు పెట్టి మమ్మల్ని ఆశీర్వదించి యుద్ధరంగానికి పంపిన గొప్ప మనుషులు వాళ్ళు. నేను తానా మహాసభల్లో అమెరికాలో ఉంటే అప్పసాని రాజేష్ గారి కార్యాచరణ ఏముందో నాకు తెలియదు, కానీ 13,000 కిలోమీటర్ల ప్రయాణం చేసి 3 రోజుల ప్రయాణం చేసి అమెరికాలో కాలు పెడితే నా తోబుట్టు అన్నలాగా నన్ను ఆదరించి, తిన్నావా బాలకోటయ్య, పడుకున్నావా బాలకోటయ్య, ఈరోజు నీ షెడ్యూల్ ఏంటని ఆప్యాయంగా దగ్గర తీసుకున్న రాజేష్ గారికి ఈ సభాపూర్వకంగా మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మిత్రులారా, అన్నం పెట్టిన చేతిని మరువకూడదు, అన్నం పెట్టిన తల్లిని మరువకూడదు. ఈ రాష్ట్రానికి అన్నం పెట్టింది అమరావతి ఉద్యమం. 6 నూరైనా 100 వారైనా అమరావతి జగన్మోహన్ రెడ్డి గారి గోరి కట్టింది. అమరావతి అనే పదం జగన్మోహన్ రెడ్డి గారి నోటి ఎంట రానంత వరకు ఆయనకి అమ్మ ఉండదు, అమరావతి ఉండదు. అమ్మని గౌరవించడం తెలుసుకున్నోడే రాజకీయాల్లోకి రావాలి. కాబట్టి ఒక గొప్ప కార్యక్రమం నాదెండ్ల బ్రహ్మం గారు ఇంత అద్భుతంగా కార్యక్రమం నిర్వహిస్తారని నేనైతే ఊహించలా. 3 రోజులుగా తాడేపల్లి, మంగళగిరి ఈ సభాపూర్వకంగా ఉర్రూతలూగిస్తుంది. తప్పనిసరిగా ఒక సామాజిక బాధ్యతతో మేమందరం సామాజిక బాధ్యతను చేపట్టిన వాళ్ళం. సామాజిక సంక్షేమం, అది కమ్మ సామాజిక సంక్షేమమైనా లేదా సామాజిక సంక్షేమమైనా మరో సామాజిక సంక్షేమమైనా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని విశ్వసించి, మమ్మల్ని నమ్మి ఆయా సామాజిక కులాల్లో మంచి చేయటానికి మాకు ఒక బాధ్యతలు ఇచ్చారు. ఆ బాధ్యతలు నెరవేర్చే పనిలో మేము ఉంటాం. తప్పనిసరిగా కూటమి ప్రభుత్వాన్ని 23లో కూడా రప్పా పార్టీని ఓడించి రప్పా పార్టీలకి తెలుగు నేల మీద ఉనికి ఉండదని చాటి తప్పనిసరిగా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి తీరుతామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, నాకు ఇచ్చిన అవకాశానికి మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్, జై భీమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి వేదికకు కుడివైపున క్లియర్ చేయాలి. పాలక మండలి సభ్యులు, చైర్మన్ గారు దయచేసి అందరికీ స్వాగతం, సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నల్లూరు నర్సిరెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. దయచేసి వేదిక ముందు క్లియర్ చేయాలన్న ప్లీజ్, క్లియర్ చేయాలి ప్లీజ్. పోలీస్ సోదరులు సహకరించాలి, క్లియర్ చేయాలి. పోలీస్ సోదరులకు సహకరించండి దయచేసి అన్న ప్లీజ్. వేదికకు ముందు రైట్ సైడ్ క్లియర్ చేయండి. పాలక మండలి సభ్యులకు, చైర్మన్ గారికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరినీ సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నల్లూరు నర్సిరెడ్డి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం.
దయచేసి డైరెక్టర్లు అడుసుమల్లి శ్రీనివాసరావు గారికి, సజ్జా అజయ్ గారికి, గరికపాటి సుదర్శన్ నాయుడు గారికి, కాంటేని లక్ష్మీ కృష్ణప్రసాద్ గారికి, కావూరి వాణిశ్రీ గారికి, బండారు మనోహర్ నాయుడు గారికి, మేకా సూర్యభాస్కర్ రావు గారికి, మోటూరు పుణ్య శ్రీనివాస్ కుమార్ గారికి, పోతుల వెంకన్న చౌదరి గారికి, గోపినాథ్ చౌదరి గారికి, లంకా సత్యనారాయణ గారికి, పోలినేని సూర్యనారాయణ గారికి, ధనేకుల వెంకట సుబ్బారావు గారికి, కుదరవల్లి వెంకటేశ్వరరావు గారికి, వెంకట సీతారామాంజనేయులు ముసలి గారికి సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. దయచేసి డైరెక్టర్లు అందరూ కూడా వేదిక కుడివైపున డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏవి అమ్మా ప్లేస్. చైర్మన్ గారు వేదికకి ఎడం వైపున పైకి రండి. మెంబర్లు అందరూ వేదిక కుడి వైపున పైకి రండి. దయచేసి ప్రసంగాలు పూర్తయిన పెద్దలందరూ పైన స్థలాభావం వల్ల దయచేసి కిందకి దిగాలని కోరుకుంటున్నాం. దయచేసి సహకరించాలి. చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించబోతున్న సోదరుడు బ్రహ్మం చౌదరి గారికి సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. దయచేసి సహకరించాలి. లేని కుటుంబం నుండి వచ్చిన రైతు బిడ్డ అతను. తనకి ఊహ తెలిసిన అన్నగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ జెండా తప్ప మరొకటి తెలియదు. విద్యార్థి దశ నుండి మంచి పోరాట పటిమ కలిగిన ముక్కుసూటితనం, తప్పును ధైర్యంగా ప్రశ్నించే గుణం, అన్నా అంటే ప్రతి విద్యార్థికి అండగా నిలబడే నైజం అతనిది. తాను రాజకీయాల్లో అడుగుపెట్టే నాటికి నాడు రాష్ట్రంలో విద్యార్థి సమస్యలని, విద్యార్థులు పడుతున్న బాధలను చూసి వారి కోసం ప్రశ్నించే గొంతుకగా నిలవాలని నిర్ణయం తీసుకొని నాడు పట్టుకున్న పసుపు జెండా నేటి వరకు వదలకుండా అంతులేని పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఆయనే మన అందరి ఆత్మీయుడు, తెలుగు రాష్ట్ర ప్రజలకు సుపరిచితుడు. 2006 నుండి మొదలు పెట్టిన తన రాజకీయ ప్రస్థానం 2026 వరకు అనేక పోరాటాలతో నిండి ఉంది. తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ విభాగంలో ఎల్బీ నగర్ అధ్యక్షుడిగా, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడిగా, తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా, దర్శి నియోజకవర్గ పరిశీలకుడిగా పనిచేసి ప్రస్తుతం ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిశీలకుడిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ప్రశంసలను అందుకుంటున్నారు. నాటి జగన్ పాలనలో అనేకమైన పోరాటాలు చేస్తూ జగన్ అవినీతి అరాచకాలను ప్రజలకు తెలియజేయడంలో బ్రహ్మం కృషి అమోఘం. తన వాక్ధాటితో వైసీపీ అరాచక శక్తులకు ముచ్చెమటలు పట్టించారు. చంద్రబాబు గారి ఇంటిపై దాడికి వెళ్లిన నాటి మంత్రి జోగి రమేష్ అనుచరులను నాదెండ్ల బ్రహ్మంగా అడ్డుకున్న తీరు చూసి వైసీపీ ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టింది. అందరే వాళ్ళ ప్లేస్ అరాచక శక్తులు హతమార్చాలని ప్రయత్నాలు చేసిన వెనకడుగు వేయకుండా ఆయన చేసిన పోరాటం అనిర్వచనీయం. వైసీపీ ప్రభుత్వానికి కొరగాని కొయ్యగా మారిన ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని, ఆయన నొక్కివేయాలని దయచేసి సహకరించాలి. వేదిక ముందు క్లియర్ చేయాలి. దయచేసి కార్యక్రమం తర్వాత అందరూ చైర్మన్ కలుద్దురు, మీ శుభాకాంక్షలు చెప్పుదురు. దయచేసి సహకరించండి. ప్రమాణ స్వీకారం తర్వాత దయచేసి అందరూ కలుద్దురు. దయచేసి సహకరించండి. అన్నా సహకరించాలి ప్లీజ్. అన్నా వేదిక క్లియర్ చేయాలి. ఎవరు చెప్తుంటే అన్నా దయచేసి వేదిక క్లియర్ చేయాలి. వేదిక ముందు క్లియర్ చేయాలి ప్లీజ్. అన్నా దయచేసి సహకరించాలి. పెద్దలు అన్నా వేదిక క్లియర్ చేయాలి.
క్లియర్ చేయమన్నా పోయి నువ్వే ఆటం అయిపోయినావు. పెద్దలు గుంటూరు మేయర్ కోవెలమూడి నాని గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అన్న ఒక అన్న దయచేసి సహకరించాలి, వేదిక క్లియర్ చేయాలి. ఆళ్ళగడ్డ రమేష్, ప్రణీత్ వేదిక క్లియర్ చేయండి. ప్రణీత్ వేదిక క్లియర్ చేయండి. ఆళ్ళగడ్డ రమేష్ పోలీస్ శాఖ దయచేసి వేదిక క్లియర్ చేయాలి. వేదిక కుడివైపున ప్రమాణ స్వీకారం అయిన తర్వాత అందరూ కలుతురు, దయచేసి సహకరించాలి. ప్రమాణ స్వీకారం తర్వాత పెద్ద ఆయన ప్రమాణ స్వీకారం తర్వాత అందరూ కలుతురు, దయచేసి సహకరించాలి. ప్రమాణ స్వీకారం తర్వాత అందరూ కలుతురన్నా, దయచేసి సహకరించాలి ప్లీజ్. దయచేసి వేదిక క్లియర్ చేయాలి. దయచేసి వేదిక క్లియర్ చేయాలి. దయచేసి సహకరించండి నా ప్లీజ్, సహకరించాలి. పెద్దలు మాజీ శాసన మండలి సభ్యులు పెద్దలు టీడీ జనార్దన్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా రాజకుమారి గారిని, జ్యోతుల నెహ్రూ గారిని, బ్రహ్మ చౌదరి గారిని, టీడీ జనార్దన్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. జ్యోతుల నెహ్రూ గారిని, రాజకుమారి గారిని, టీడీ జనార్దన్ గారిని, బ్రహ్మం చౌదరి గారిని ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుకుంటున్నాం.